ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో నివసిస్తుండగా క్రైస్తవ సభల కోసం పలు ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రాజమండ్రి వద్ద కార్యక్రమాలకు వచ్చి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు తెలుస్తుంది. బుల్లెట్పై విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లి అక్కడి నుంచి రాజానగరం వెళ్తున్నట్టు సమాచారం. ఆ పరిస్థితుల్లోనే ఆయన రోడ్డు పక్కన చనిపోయి పడి ఉండటం గమనించిన స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు గతంలో ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? ఎవరైనా పాస్టర్ ప్రవీణ్ పగడాలను అంతమొందించాలనుకుని ప్లాన్ చేశారా? లేక యాదృచ్ఛికంగా జరిగిన రోడ్డు యాక్సిడెంటా అనేది ఇంకా తెలియరాలేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో రాజమండ్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రవీణ్ను చంపేశారని కుటుంబ సభ్యులు, పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ ఫోన్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రవీణ్కు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? ప్రవీణ్పై ఎవరైనా కుట్ర చేశారా? లేక అనుమానాస్పద స్థితిలో మృతి చెందారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ పోస్ట్మార్టం రిపోర్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో అనుమానాస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం లభ్యమైంది. ఆయన ముఖం, పెదాలపై గాయాలు కనిపించడంతో ఎవరైనా ఆయన్ను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రవీణ్ హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్ మృతి వెనుక కారణాలు తెలపాలని ప్రవీణ్ మృతి వెనుక ఉన్న కారణాలు తెలపాలని పాస్టర్లు కోరుతున్నారు.